హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో భవిన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే నేను చూపిస్తాను. ఈ మగ పిల్లలకి స్పైడర్ మ్యాన్ పిచ్చి ఏంటో తెలీదు. కేక్ అనగానే స్పైడర్ మ్యాన్ కేకే అంటాడు భవిన్. ఇంక అదే తీసుకొచ్చాము మేమైతే. ఇంకా కేక్ కటింగ్ కన్నా ముందు ఇంట్లోనే నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకేమేం చేస్తున్నాను అనేది కూడా నేను వీడియోలో అయితే చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే పెరుగన్నం చేసేసాను. ఈ పెరుగన్నం ఇవన్నీ రెసిపీస్ అయితే నేనేం షూట్ చేయలేదు. ఇక్కడ ఎగ్ అయితే మనం ఎగ్‌ని పీల్ చేయాలి అంటే మనం గ్లాస్‌లో షేక్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటో నా తమ్ముడు వీడియో తీస్తుంటే ఆ ఎగ్ నేను చూపించినప్పుడే రావట్లేదు. అలానే జరుగుతది గదా! మామూలుగా అయితే గ్లాస్‌లో ఏసి షేక్ చేయగానే మొత్తం ఊడిపోతుందనమాట పొట్టు. వీడియో తీస్తున్నప్పుడే అదైతే రావట్లేదు. అందుకే మేమైతే ఇక్కడ నవ్వుకుంటున్నాము. ఏదైనా వీడియో తీసినప్పుడే రావు అనేసి. ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాము. ఫస్ట్ పన్నీర్ అనుకున్నాము. ఇంకా మాఘమాసం కదా! నాన్ వెజ్ తినరేమో అనేసి మళ్ళీ ఫైనల్‌గా ఎగ్ కర్రీ అయితే చేసేసాము. చికెన్ కర్రీ చేసింటే బాగుండు అనిపించింది ఇంకా ఎగ్ బదులు. కానీ ఇంకా అలా అయిపోయిందనమాట. ఇక్కడ నాకు ఇంకా హేమ కూడా హెల్ప్ చేశాడనమాట. నేను హేమనే చేసింది. ఇంకా హేమ అయితే కటింగ్ అన్నీ హేమానే. వెజిటేబుల్స్ కానీ కటింగ్ చేయాలంటే హేమానే అయితే ఫాస్ట్‌గా చేసేస్తాడు. ఇంక ఇంట్లో ఈరోజు అని కాదు, డైలీ నాకైతే హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే నేను ఇద్దరు పిల్లల్ని పట్టుకొని పనులన్నీ నేను చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది కదా! అందుకోసమని హెల్ప్ ఇక్కడ ఎగ్ కర్రీ కూడా చేసేసాము. ఇంకా ఫుడ్ అంతా పక్కన పెట్టేసి ఇంకా భవిన్ బర్త్డేకి అయితే డెకరేషన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మా తమ్ముడు హేమ అయితే బెలూన్స్ కడుతున్నారు. నేనైతే ఇది థ్రెడ్ లాగా ఉంటుంది, అందులో మనం బెలూన్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఇది నేను భవిన్ సెకండ్ బర్త్డే అప్పుడు తీసుకున్నాను. అది ఇంకా నా దగ్గర అలానే ఉంది. ఇంకా అది పెట్టేసాను అనమాట బెలూన్స్ అన్నీ. ఇంక ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసాము. భవిన్కి అయితే ఇప్పుడు 4 కంప్లీట్ అయ్యి 5 వచ్చేస్తుంది. అంటే ఇది 4th బర్త్డే భవిన్కి. ఈసారి భవిన్ బర్త్డేకి అయితే ఏం తీసుకురాలేదు, బెలూన్స్ ఒక్కటే తెచ్చాము. బ్యాక్ డ్రాప్, హ్యాపీ బర్త్డే బ్యానర్ అన్ని లాస్ట్ ఇయర్ అలానే పెట్టానమాట. ఇంకా అవి అయితే ఈ ఇయర్ కూడా మంచిగా యూజ్ అయ్యాయి. అయినా నేను డెకరేషన్ వేరే అనుకున్నాను. ఇంక ఇవి ఉన్నాయి కదా, వేస్ట్ ఎందుకు చేయడం అనేసి ఇంకా వాటితోనే డెకరేషన్ అయితే చేసేసాను. ఇంకా భవిన్ కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాడు. ఫస్ట్ ఎవరికి పెడతావంటే వాళ్ళ డాడీకి అని చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానిక మాత్రం ఏం చేస్తున్నారు అని అలానే చూస్తుంది. ఎప్పుడెప్పుడు లాగేద్దామా అనేసి. వదిలేసామంటే కేక్ అంతా స్మాష్ చేసేస్తుంది. చాలా అల్లరైపోయింది ఇప్పుడు. ఇంకా భవిన్ బర్త్డేకి ఎవరెవరు వచ్చారన్నది కూడా ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంతకీ భవిన్ బర్త్డే ఎప్పుడు చెప్పలేదు కదా, నేను January 30 ఫ్రైడే రోజు అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అయితే కేక్ కటింగ్ చేసాము. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసు, ఎవరి బర్త్డే అయినా గుడికి అయితే వెళ్ళేసి వస్తాం కదా. ఇంకా భవిన్ బర్త్డే రోజు కూడా వాళ్ళ డాడీ ఇద్దరు గుడికి వెళ్ళేసి వచ్చారు. ఇంకా భవిన్ బర్త్డే ఆశ్రమంలో భోజనాలు కూడా పెట్టించాము. ఇంకా ఆ వీడియోస్ ఇక్కడేం నేనేమి యాడ్ ఇంకా భవిన్కి అయితే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి స్కూల్లో ఇదే ఫస్ట్ బర్త్డే. ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి చాక్లెట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేసి వచ్చాడు. ఫస్ట్ అయితే నేను హేమ ఇంకా తినిపించేసాము భవిన్కి. జ్ఞానికకి అయితే ఏం పెట్టలేదు, తను చూస్తుంది. కానీ తనకి 9 months కదా, ఎందుకు ఆ క్రీమ్ అంతా పెట్టడం అనేసి ఇంకా మేమైతే పాపకి మేము కేక్ తినిపించేసిన తర్వాత ఇంకా భవిన్ వాళ్ళ బాబాయ్ వచ్చి కేక్ తినిపిస్తున్నాడు. హేమ వాళ్ళ బ్రదర్ అనమాట. ఫస్ట్ బర్త్డే నుంచి వాళ్ళ బాబాయ్ ఎప్పుడు భవిన్ బర్త్డే మిస్ అవ్వలేదు. మేము హైదరాబాద్ వచ్చాక ఇది 3rd బర్త్డే. ఫస్ట్ బర్త్డే ఊర్లో చేసాము. ఇప్పటి వరకు వాళ్ళ బాబాయ్ అయితే మిస్ అవ్వలేదు, ప్రతి బర్త్డేకి ఉన్నాడనమాట. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ కూడా హైదరాబాద్లోనే కాబట్టి భవిన్ కేక్ పెట్టేసి నీదే స్పూన్ అని చెప్తున్నాడు వాళ్ళ బాబాయ్కి. ఇంకా తర్వాత వెంకీ అన్న వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా మేము పిలిచింది వెంకీ అన్న వాళ్ళ ఫ్యామిలీ, అమరన్న వాళ్ళ ఫ్యామిలీని. ఇంకా వీళ్ళే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని కూడా నా వీడియో చూసే వాళ్ళకైతే తెలుసు. ఇక్కడ అన్న వాళ్ళు కూడా వచ్చేసి ఇంకా కేక్ అయితే తినిపిస్తున్నారు. ఈ వీడియోలో హేమకైతే అన్న వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా అక్క వాళ్ళు అయితే నాకు ఈ మ్యారేజ్ అయ్యాక ఎలాగో హేమ ఫ్రెండ్స్ వైఫ్లు మనకు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు కదా, ఇంకా అలాగే మేము కూడా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయాము. ఆ రోజు మాత్రం భవిన్ భలే స్టిల్స్ ఇచ్చాడనమాట. ఎవ్వరు చెప్పలేదు, వాడే ఇచ్చాడు. ఇక్కడ ఫోటో అంటూనే అసలు ఏం పోజెస్ పెడుతున్నాడు తెలుసా. ఫోటో అనగానే కేక్ తినడం ఆపేసి చూస్తున్నాడు. ఇంకా తర్వాత అమరన్న వాళ్ళ ఫ్యామిలీ, అమరన్న అయితే రాలేదు ఆ రోజు, ఫుల్ కాల్స్ అన్ని మీటింగ్స్ అన్ని ఉన్నాయి అనేసి. ఇంకా అక్క పిల్లలు అయితే వచ్చారు. ఇంకా తిషా మిన్ను కూడా మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ మీకు వీడియోలో గిఫ్ట్స్ ఇవ్వడం ఏమీ కనపడదు, ఎందుకంటే బర్త్డే అయిపోయిన తర్వాత ఇచ్చారనమాట. ఇంకా భవిన్ అయితే ఇంకా మనం ప్యాక్ చేస్తాం కదా, దాన్ని చూసి వెంటనే ఓపెన్ చేయాలనేసి కేక్ కటింగ్ కన్నా ముందే ఓపెన్ చేసేసాడు. ఆ వీడియో కూడా లాస్ట్లో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అనిల్, గోపి వీళ్ళిద్దరూ కూడా భవిన్కి మామలు అనమాట. భవిన్కి అందరూ మామలే, బాబాయిలు తక్కువ అనమాట. అందరూ మామ, అత్త. వీళ్ళు వచ్చేసి మా తమ్ముళ్ళు, మీకు తెలిసే ఉంటుంది. మా ప్రతాప్ ఇంకా వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట, చిన్నోడు. పాపనైతే ఇలా రెడీ చేశాను. ఆ రెడ్ ఫ్రాక్లో ఫొటోస్ ఏం తీయలేదనేసి వేసి మళ్ళీ తీసాను, కానీ ఒక్క ఫోటో కూడా తీయించుకోలేదు. హెయిర్ బ్యాండ్ అయితే తీసేస్తూనే ఉంది. చూసారా, ఏడుస్తున్నాడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేసే వరకు. రిమోట్ కారు. తర్వాత కేక్ కటింగ్కి హ్యాపీగా కేక్ కట్ చేశాడు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్ తినేసి తర్వాత భోజనాలు కూడా చేసేసాము. ఇక్కడ ఫుడ్ ఏమేమన్నది చూపిస్తాను. పన్నీర్ కర్రీ, ఇదైతే బయట నుంచే తెచ్చాము. అక్క వాళ్ళిద్దరూ నాన్ వెజ్ తినరు, అందుకోసం అనేసి ఇక్కడ పన్నీర్ కర్రీ తెచ్చాము. ఇంకా ఎగ్ కర్రీ, ఇది
పెరుగన్నం చూపించాను కదా అప్పుడే. ఇంకా బగారా రైస్ చేసాము. తర్వాత అందరం ఫుడ్ తినేసాము. అందరూ కలిస్తే చాలా బాగుంటుంది కదా. ఇంక ఇలా అయితే భవిన్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.